నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, టీడీపీ శాసనసభ్యుడు కొల్లు రవీంద్రని మచిలీపట్నంలో ఆయన నివాసంలో కలిసి అభినందిస్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిషన్ తేజ్. ప్రజల సంపూర్ణ ఆశీస్సులు టీడీపీ కూటమికి లభించాయి అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు, బుల్లయ్య అన్నారు. గురువారం అవనిగడ్డలో నియోజకవర్గ నూతన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ను బుల్లయ్య మర్యాదగాపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో సన్మానించారు. బుల్లయ్య మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన ఐక్యతతో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో ఘన విజయం సాధ్యమైందన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం బుద్ధప్రసాద్ గెలుపు అవసరం గుర్తించిన నియోజకవర్గ ప్రజలు ప్రతి గ్రామంలో ఆయన పట్ల అపార ఆదరణ, సంపూర్ణ మద్దతు చూపారని అన్నారు. కార్యక్రమంలో మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడా చైర్మన్ పదవికి బొర్రా వెంకట కనకదుర్గ నాగలక్ష్మి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమితో ఆమె మూడా చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆమోదించాల్సిందిగా మూడా వైస్ చైర్మన్ ద్వారా ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా జిల్లాలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహించిన జిల్లా కలెక్టరు, కృష్ణా జిల్లా ఎస్పీలకు జిల్లా ప్రజల తరపున మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అభినందనలు తెలియజేశారు. మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ, ముందస్తు ప్రణాళికతో ఏ విధమైన అసాంఘిక సంఘటనలుకి తావు లేకుండా అన్ని రాజకీయ పార్టీలను అప్రమత్తం చేస్తూ ఎన్నికలు నిర్వహించడంలో కృష్ణా జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా ఎస్పీ జిల్లా ప్రజల అభిమానాన్ని పొందారని బాలాజీ అన్నారు. ఎన్నికల నిర్వహణలో సహకరించిన ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ పంచాయతీ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, బ్యాంకు అధికారులు చక్కగా వారి సహకారం అందించి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహించడంలో సహకరించడం జరిగిందని బాలాజీ అన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగినట్టు రాబోయే రోజులలో శాంతియుత వాతావరణాన్ని కృష్ణా జిల్లాలో కొనసాగే విధంగా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని బాలాజీ విజ్ఞప్తి చేశారు. ఏ విధమైన వ్యక్తిగత దూషణలకు, పరస్పర దాడులకు తావు లేకుండా జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని బాలాజీ అన్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద సముద్రపు మట్టితో తయారు చేసిన 108 సైతకలింగాలకు పూజలు నిర్వహించి మహిమాన్వితమైన భస్మముతో శివలింగాలకు అభిషేకం, పూజలు ఆచరించుకుని వాటిని సముద్ర గర్భంలో సంధ్యా సమయములో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసుకుని సముద్ర హారతి శివలింగాలకు ఇచ్చినారు. ఇతర ప్రదేశాల నుండి వచ్చిన భక్తుల సమూహముతో అతి వైభవముగా చిట్టిపాలెం గ్రామస్తులు బాపమ్మ, లక్ష్మీకాంతం, నీరజ, నందిని, అమ్మిరెడ్డి రజని తదితరులు వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.